ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పొచ్చు. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు విద్యార్థులు దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారదాస్ లక్ష్మణరావుతో పాటు తిరుమల రాకేష్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి దీక్షా దివస్ నాడు జరిగిన ప్రతి సంఘటనను విద్యార్థులు కావచ్చు, ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇటు పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటుగా ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మరియు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మరియు స్థానిక నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సస్సులనే ఒక నినాదంతో కరీంనగర్ పట్టణం నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కేసీఆర్ మలిదశ ఉద్యమంలో ఇది ఒక పునాదిరాయిగా దీక్షా దివస్ను ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ యొక్క దీక్షా దివసే మూలమని ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఇటు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ముఖ్యంగా విద్యార్థి లోకం అయితే ఇటు శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో ఇటు జిల్లా అధ్యక్షుడు ఆగయ్య మరియు కొండూరు రవీందర్రావు వీరి ఆధ్వర్యంలో, మరోవైపు రసమై బాలకిషన్ వీరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులే కాదు తెలంగాణ వాదులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఒక దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మనం అందరం కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామని చెప్పి వినోద్ కుమార్ అన్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.